వీరశేఖర్ గారు ఏమంటారు అంటే సెట్ ప్రశ్నల నేపథ్యంలో కూడా ఆయన ఒకటే చెప్పారు, మంత్రిగా ఉన్నందుకు ఆ సమావేశాలకి నేను హాజరవ్వాలి కాబట్టి హాజరయ్యాను, సంతకాలు చేయమన్నారు చేశాను, పై వాళ్ళు చెప్తే నేను ఇదంతా చేశానన్నట్టుగా చెప్పారని చెప్తుంది. అంటే ఒక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన సంతకాలు చేస్తున్నప్పుడు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకునే విధానం ఉండదా? ఎట్లా చూడాలంటారు దీన్ని వీరశేఖర్ గారు? సత్యాలలో పాల్గొన్న గత ప్రభుత్వంలో నారాయణ స్వామి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తా ఉంటే గత ప్రభుత్వంలో మంత్రుల యొక్క వాళ్ళ శాఖల పనితీరు, మంత్రుల యొక్క వాళ్ళ ప్రైవసీ, వాళ్ళకున్న ప్రజాస్వామ్య హక్కులు ఈ విధంగా ఉండేది. అంటే తనకు సంబంధించిన ఏ శాఖలో కూడా తన పూర్తి నియంత్రణ, తన పూర్తి పనితీరు ప్రదర్శించకుండా, తనకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరో షాడోగా వెనక నుండి నడిపించే పరిస్థితి ఉంది అని చెప్పి ఈ విషయం ద్వారా మనకు తేడగలుగుతుంది. ఇకపోతే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి పూర్తిగా లిక్కర్ స్కామ్ అనేది అది కావాలని మనం ఒకసారిగా అది ఇంప్లిమెంట్ చేసింది కాదు అని చెప్పి మనకు తెలిసింది. మొట్టమొదట గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి లిక్కర్ని తక్కువ ధరలకు వీళ్ళు కోట్ చేయటం, అడగటం, వాళ్ళు మార్కెట్ చేయటం అనేది అక్కడ జరిగింది. జరిగిందని చెప్పి మనం అనుకోవచ్చు. దాని ద్వారానే జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు కొంత పర్సెంటేజ్ మాత్రమే ఆల్రెడీ ప్రపంచంలో దేశంలో అన్ని చోట్ల ఉన్న ఆ లిక్కర్ని కొంత పర్సెంటేజ్, ఒకటి 15-20% లేదా 30%, 50% ఒక పర్సెంటేజ్ మాత్రమే ఇవ్వటానికి ఒప్పుకునే పరిస్థితి. కానీ వీళ్ళకున్న తెలివితేటలు, అత్యుత్సాహంతో ఎక్కువ ధరకు మనం ఎక్కువ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మనకి లిక్కర్ తయారు చేసుకుంటే ఒక 20-30 రూపాయలు, 40 రూపాయలతోనే సరిపోతుంది. మనం అనవసరంగా ఆ కంపెనీ ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీని మనం ఎంటర్టైన్ చేయాల్సిన పనే ఉంది. ఈ ప్రాంతానికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనమే రాజులు కాబట్టి పాత లిక్కర్లన్నింటినీ మన రాష్ట్రంలో బ్యాన్ చేద్దాం. రాష్ట్రంలో ఎక్కడ దొరికే లిక్కర్లన్నింటినీ ఈ రాష్ట్రంలో కనపడకుండా, ఇక్కడ అమ్మటానికి లేకుండా ఒక గవర్నమెంట్ ని ఒక ఆయుధంలా వాడుకొని వీళ్ళు ఆ పాత లెక్కలన్నింటినీ, అంటే ప్రజలు ఎప్పటి నుంచో వాళ్ళు తాగుతున్నా లేకపోతే వాళ్ళు అలవాటు పడుతున్న మద్యాన్ని పక్కన పెట్టేసి, ఆ బ్రాండ్లన్నింటిని పక్కన పెట్టేసి మేము తయారు చేసిన మందు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తాగాలి అనే ఒక దురుద్దేశంతో పిచ్చి లెక్కలు తయారు చేసి ప్రజలకు అండగట్టడం అనేది చాలా దారుణమైనది. గతంలో కూడా అంతకుముందు ప్రభుత్వాలు కూడా 1-2 బ్రాండ్లు తయారు చేసి మిగిలిన బ్రాండ్లన్నీ కూడా అన్ని అందుబాటులో ఉండే పరిస్థితి ఉండేది. కానీ అసలు మేము తయారు చేసిందే లిక్కరు కాబట్టి తాగాలి అనేది ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని, లేకపోతే రాష్ట్ర వాళ్ళ దోపిడీ విధానాన్ని, వాళ్ళ యొక్క అరాచకత్వాన్ని బయట పెడుతుందని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆదాయం లేనంత మాత్రాన ఈ లిక్కర్ స్కామ్ మేము చాలా పకడ్బందీగా చేశాము. దీన్ని మా దగ్గర చాలా ఆరితేరిన అత్యుత్తమ వీళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని మేము పకడ్బందీగా చేశాము. దీని ఆధారాలు మీ దగ్గర లేనప్పుడు ఇట్లాంటి కేసులు మీరు ఎట్లా డీల్ చేస్తారు? డీల్ చేయడానికి ఆధారాలు అనేది నేరం జరిగిందా లేదా అనేది మాత్రమే ప్రజలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మద్యం అన్నింటినీ బ్యాన్ చేసి మేము తయారు చేసిన మద్యాన్ని మాత్రమే తాగాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజల ముందు, చుట్టుపక్కల రాష్ట్రాల అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ అన్యాయం జరిగిందనేది మీరు లెక్కలో చూపించిన 1,06,000 కోట్లు ఇవన్నీ లెక్కలో చూపించలేదు. దీంట్లోనే దానికి సంబంధించిన స్కామ్ ఉంటుంది కాబట్టి మీరు ఇందులోనే మీరు పర్యవేక్షించుకోవాలి. దీని గురించి మీరు శిక్ష అధికారులు కానీ దీన్ని దర్యాప్తు చేయాలని చెప్పి అనుకోవటం కాదు. అసలు లెక్కలో చూపించలేదు. రాష్ట్ర దేశం మొత్తం యూపీఐ పేమెంట్లు, డిజిటల్ పేమెంట్లోకి మారిన సందర్భంలో మేము పురాతన కాలం మాకు నగదు రూపంలోనే చెల్లించాలి అనుకోవటం అనేది ప్రజలందరూ కనిపిస్తానే ఉంది. కాబట్టి ఈ స్కామ్ లో వాళ్ళు తెలిసినా తెలియకపోయినా, లేకపోతే ఆధారాలు బయటపడతాయి. కొంచెం సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపడతాయి. దీని ద్వారా నష్టపోయిన
ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఒక కీలకమైన ఈ వ్యాఖ్య ద్వారా కూడా నష్టపోయిన- చేశారు. ఒకటి వీరశేఖర్ గారు, ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించడం వల్ల అవినీతికి ఆస్కారం ఎక్కడ అని ఆయన అన్నారు. ఆ మాట అన్నారు. అంటే అవినీతి జరిగిందనా జరగలేదన్నా? మద్యం వ్యాపారం నిర్వహించడం అనేది గత ప్రభుత్వాలు చేశాయని చెప్పి మన వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడటం సమంజసంగానే ఉంది. గత ప్రభుత్వాలు చేసిన విధానం ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన, అంతకుముందు ప్రభుత్వాలు చేసిన విధానం, లాస్ట్ గవర్నమెంట్ చేసిన విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది అందరికీ తెలిసిందే, మీకు కూడా తెలుసు. కానీ మీరు బయట పెట్టే పరిస్థితి లేదు, ఇది బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీన్ని ఎలా మీరు తినేస్తారంటే కనపడతానే ఉంది. కాబట్టి మద్యం అమ్మకాలు అనేది ఏదైతే ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ఉన్నాయో, ఏదైతే బ్రాండ్స్ అప్రూవల్ ఉన్నాయో, ఆ మద్యాన్ని అప్రూవ్ చేసిన కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల మద్యం మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచాలి. దానివల్ల ప్రజా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది అనేది మనం గమనించాలి. కానీ మద్యం అసలు ఆ లిక్కర్ మనమే తయారు చేసి అప్పటికప్పుడు తయారు చేసి ఇది మాత్రమే నా రాష్ట్ర ప్రజలు తాగాలి అని మీ అధికారాన్ని దోచుకోవటం అనేది చాలా దుర్మార్గమైన. దీనికి బాధ్యత వహించాల్సింది గత ప్రభుత్వం పనిచేసిన అధికారులు, మినిస్టర్లు, వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పి రైట్.